మరీ ఎక్కువ చేసిన సుధీర్ బాబు సార్, మీ రేంజ్ ఒక లెవెల్ ఉంది సార్. ఆ రేంజ్ని మాత్రం తీసుకోకండి. నాకు ఎందుకంటే బాధ అనిపిస్తుంది అంటే నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా అంటే ఎదిర్రా. మూఢనమ్మకాలు ఉంచి చాలా అద్భుతంగా చూపించారు. ధనబలం అంటారు కదా, ధనాశ ఎక్కువ ఉండడం వల్ల ఏ రకంగా సృష్టి కోల్పోతుందనే పాయింట్ చాలా బాగా చూపించారు. మూవీ సుధీర్ బాబుకి పెద్ద బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. ఆ సీన్స్ కానీ ఆ బాడీ అయితే ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఇప్పటికీ ఒక 25 ఏజ్ లాగా కనిపిస్తాడు. బాగుందండి, బాగుంది. అవునా? బాగా కష్టపడ్డాడు, బాగుంది. అంటే హిందీ మేకింగ్ కదా, ఇదంతా ఎలా అనిపించింది? సోనాక్షి సిన్హా వీళ్ళంతా హిందీ వాళ్ళు నచ్చుద్దో తెలియదు కానీ పర్లేదు, బాగానే తీస్తారు. హిట్ అని చెప్పలేను, అలాగని తక్కువ చెప్పలేను కానీ మూవీ ప్లాట్ ఏంటి? లంకి బిందెల కోసం తీశారు. ఒక 25 years బ్యాక్ లంకి బిందెల కోసం ఒక నర్మల్ అడుగుద్ది దేవత సోనాక్షి సిన్హా, దాన్ని బేస్ చేసుకుని తీశారు. ఎలా ఉంది మ్యూజిక్ మేకింగ్ ఇదంతా ఎలా ఉంది? సుధీర్ బాబు బాగానే కష్టపడ్డాడు. బాలీవుడ్లో ఒక బ్రేక్ ఇస్తాడేమో అనుకున్నా కానీ అంత లేదు. లేదు అంటే ఆయన సినిమాలు ముందు కూడా కొంచెం పర్ఫామ్ చేయట్లేదు కదా కొన్ని. ఇప్పుడు దీంతో ఏమన్నా హిట్ కొట్టే ఛాన్స్ అలా ఏమన్నా ఉంది? నేను హిట్ అది అని చెప్పను కానీ ఇంకా బాగా చేసి ఇంకా బాగుండేది అనిపించింది. ఏంటి ఏమన్నా మైనస్లు ఏమన్నా ఉన్నాయా సినిమాలో? అదే చిన్న పాయింట్, ఆ లంకి బిందెల కోసం పాయింట్, దాన్ని అలాగా పెద్ద చేసుకుని తీసుకెళ్ళాడు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అవ్వచ్చు, చూడొచ్చా థియేటర్లో? వర్తీ అయినా వన్ టైం వాచబుల్. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగా చేశాడు. చాలా బాగుందన్న. సుధీర్ బాబు యొక్క చాలా వెస్టాలిటీ కనిపించింది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మెస్మరైజింగ్ విజువల్స్ చాలా డిఫరెంట్గా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం అసలు ఊహించరు, చాలా బాగుంది. ఆ డివోషనల్కి సంబంధించినటువంటి తీసుకున్న సీన్ చాలా క్రేజీ అనిపించింది. అంటే మూఢనమ్మకాలు ఉంచి చాలా అద్భుతంగా చూపించారు. ధనబలం అంటారు కదా, ధనాశ ఎక్కువ ఉండడం వల్ల ఏ రకంగా సృష్టి కోల్పోతుందనే పాయింట్ చాలా బాగా చూపించారు. సుధీర్ బాబు అయితే చాలా అద్భుతంగా చేసిన యాక్టింగ్ చాలా బాగుంది. అవసరం శ్రీనివాస్ కూడా సినిమాకి ఆకట్టుకునేలా చాలా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం మీరు ఎప్పుడు ఊహించని క్లైమాక్స్ అయితే కొత్త అనిపించింది. ఇది నిజంగా సుధీర్ బాబు యొక్క కెరియర్లో మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. హిట్ కొట్టింది అనుకోవచ్చు. అవునన్న, నాకైతే నచ్చింది. టేకింగ్ చాలా డిఫరెంట్ అనిపించింది. మెయిన్ అన్నకు పర్ఫార్మెన్స్ అయితే ఊచకోత, అసలు ఎక్స్పెక్ట్ చేయతే. లాస్ట్కు మన శివుని గెటప్లో వచ్చినటువంటి విజువల్స్ కానీ చాలా బాగుంది. బీజం అయితే చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉన్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంది, చాలా క్రేజీ అనిపించింది. గూస్ బంప్స్ వచ్చింది నాకైతే. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. ఉంటాయి భక్తులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఈ వీకెండ్లో ఇదే మంచి మూవీ అని చెప్పొచ్చు. బాగా అనిపించింది నాకు. సుధీర్ బాబు చాలా క్రేజ్ అనిపించింది. లాస్ట్లో దీనికి మేబీ ఒక పార్ట్ 2 లాగా పెట్టారు. దాన్ని నిజంగా ఎవరు చేస్తారో తెలియదు కానీ చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకొక 100 కోట్ల సినిమా అవ్వచ్చు, అదే ఛాన్స్. సుధీర్ బాబు కొడుకు కూడా పార్ట్ 2లో ఉండే ఛాన్స్ ఉంది. ఎటుకలకి అయితే సినిమా అయితే చాలా బాగుంది. మెస్మరైజింగ్ అనిపించింది, నచ్చింది నాకు. థ్యాంక్ యూ. మూవీ సుధీర్ బాబుకి పెద్ద బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. ఆ సీన్స్ కానీ ఆ బాడీ అయితే ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఇప్పటికీ ఒక 25 ఏజ్ లాగా కనిపిస్తాడు. చాలా చాలా బాగుంది. ఒక మంచి స్టోరీని ఎంచుకున్నాడు అనమాట. చాలా సంవత్సరాల తర్వాత ఆ స్టోరీ కానీ డైరెక్షన్ కానీ ఒకటి దేవుణ్ణి దెయ్యాన్ని రెండు కలిపి దాన్ని చూపించడం అనేది చాలా బాగుంది. లాస్ట్లో 20 minutes అయితే శివుడు అవతారం అనమాట. ఆ శివతాండవం చేస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఒక మంచి స్టోరీతో వచ్చారనమాట సుధీర్ బాబు. జై సుధీర్ బాబు. చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఖచ్చితంగా హిట్ కొట్టాడు అన్న. శివతాండవం అనమాట. లాస్ట్ 20 minutes అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, శివుడి గురించే కాదు కంటెంట్తో పాటు వచ్చాడు అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. జటాధర లేదండి, త్రూ అవుట్ ఇంట్రెస్ట్గానే ఉంటుంది. దెయ్యాల గురించి కానీ చాలా అంటే చాలా బాగా చూపించారనమాట. లాస్ట్ 20 minutes అయితే చాలా చాలా బాగుంది. పార్ట్ 2 కూడా లీడ్ వదిలారు. ఉన్నాయి, చాలా బాగుంది. కానీ సో మెయిన్ సుధీర్ బాబే త్రూ అవుట్ నడిపిస్తాడు. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. మరీ ఎక్కువ చేసిన సుధీర్ బాబు సార్, మీ రేంజ్ ఒక లెవెల్ ఉంది సార్. ఆ రేంజ్ని మాత్రం తీసుకోకండి. నాకు ఎందుకంటే బాధ అనిపిస్తుంది అంటే నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా అంటే ఎదిర్రా. ఇది కదరా క్లైమాక్స్, ఇది కదా ఇంటర్వెల్ బ్యానింగ్. అరే యూట్యూబ్ సిరీస్ లెక్క ఉందన్న, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ లెక్క ఉందన్న. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ అయినా బాగుంటుందన్న. కానీ మరీ దారుణంగా ఉందన్న. నేనైతే మెయిన్గా సుధీర్ బాబు కోసం పోయినా సినిమాకి. కానీ ఆయన రేంజ్ మాత్రం స్టెప్ ఎక్కాలని స్టెప్ దిగినట్టు అనిపించింది. స్టోరీ లేదన్న. ఒక దయ్య అంటే ధన పిశాచి చంపడానికి
వెళ్ళే సినిమా నా స్టోరీ ధన పిశాచి అందరిని చంపుకుంటా పోతుంది. లాస్ట్కు హీరో అంటే దయ్యం ఎక్కడుంది ఆ మిషన్లు పెట్టి ఇది పెట్టి అది పెట్టి అంటే ఒక లైన్ అంటూ లేదు. క్లైమాక్స్లో మాత్రం శివుని వాడు. ఆ ప్రొడ్యూసర్ ఎవరు, అయ్యా నీకు డబ్బులుంటే సినిమాలు తీసుకోండి, ఇలాంటి చెత్త సినిమాలు తీయకండి. అండ్ ప్రతి సినిమాలో శివుని వాడకండి, దేవుని వాడకండి, వాడే సినిమాలకు వాడండి. అండ్ నాకు మెయిన్గా మాత్రం సినిమా అయితే నచ్చలేనా. మరి వరెస్ట్ ఒక యూట్యూబ్లో నాకు పొక్కర నా రండం తెలియాలా ఆ బీర్ దాగి పడుకుని అయిపోసల్లాగా ఎందుకు వచ్చినా నా థియేటర్ అనిపించింది. సుధీర్ బాబు కోసం వచ్చిన మంచిగానే సున్నం పెట్టిన సుధీర్ అన్న నాకైతే రియల్గా అన్న ఇగో ఫేక్గా చెప్పొద్దన్న, రియల్గా చెప్పాలి, జెన్యున్గా చెప్పాలి. నచ్చిందని చెప్పాలి. అంటే స్టోరీ ఉంటారన్న, ఈ లెవెల్ బాగుందన్న, సాంగ్స్ బాగున్నాయన్న, ఈ విజువల్స్ బాగుందంటే దీంట్లో సాంగు లేదు, బొక్క స్టోరీ లేదు, ఏదో తీసినట్టు యాక్షన్ ఆ కెమెరామ్యాన్ ఎవరో అరే తీసే విధానమైన బాగుండాలిగా. ఒక్క సీన్ బాగలేదు, మీకు దండం పెడతాం. కానీ సినిమాలో ఒకటే భయ్యా, సినిమాలు తీయండి కానీ దేవుని మాత్రం ఎట్లా పడితే అట్లా వాడకండి అన్న. ఆయన యాక్టింగ్ అంటే స్టోరీ ఎంచుకుంటే ఏదో తగ్గిపోతాడు అన్న. స్టోరీ మంచిగా ఎంచుకున్నా, నీ కట్అవుట్ ఉంది, నీ బాడీ ఉంది, నీ యాక్టింగ్ బాగా వేస్తావు. కానీ స్టోరీ విషయంలో ఎందుకు తగ్గుతాడో అర్థమవుతుంది అన్న. స్టోరీ విషయం మంచిగా ఎంచుకో అన్న. నీ కట్అవుట్ ఉంది, నీ బాడీ ఉంది, కట్అవుట్ ఉంది కానీ కంటెంట్ లేదు సినిమాలో అన్న. అది అన్న మెయిన్గా డైరెక్టర్ మాత్రం షూతోని కొట్టాలన్న. నువ్వు ఇంకోసారి శివుని వాడకవే, నాకు శివుని వాడుకుంటూ క్లైమాక్స్లో. ఎందుకంటే ఈ స్టోరీకి శివుని వాడే కంటెంటే కదన్న సినిమా. శివుని వాడుకొని నాకు నచ్చలేను. అరే అది ఏందన్నా, ఏదో మన ఫోన్లో మనం తీస్తాం కానీ ఫోన్లో షార్ట్ ఫిల్మ్ తీసినట్టుందన్న. బాలీవుడ్ రేంజ్కి వద్దన్న, వద్దు. ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం తప్పు. భయ్యా సినిమా వేరే లెవెల్ భయ్యా. ఒకటి చెప్పాలా, హిందీలో డైమండ్ ఏమంటారు భయ్యా తెలుసా మీకు? హీరా అంటారు, హీరా. హిందీలో డైమండ్ అంటారు హీరా. మా సుధీర్ బాబు అన్న కొట్టాడు బ్లాక్ బస్టర్ జటాధార. చెప్తున్నా కదన్నా వేరే లెవెల్ అన్న. ఆయన మేము ఎట్లా అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అన్న, ఆయన కోసం సపోర్ట్ చేయడానికి వచ్చాము. వేరే లెవెల్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. సినిమా స్లో ఉంటుందన్న, ఇట్లాంటి సినిమా స్లో ఉంటుంది ఎందుకంటే గోస్ట్ హాంటింగ్ కదా. సినిమా చాలా బాగుంది. ఎండింగ్ శివతాండవం అయితే వేరే లెవెల్ అన్న. సినిమా ఏమైనా ఉండేనన్న, లాస్ట్కి శివుంది, శివతాండవం అయితే వేరే లెవెల్. సార్ పీక్స్ చేసిండు దాంట్లో, వేరే లెవెల్. సోనాక్షి మేడం కూడా పీక్స్ యాక్టింగ్. టోటల్గా అందరు బాగా చేసిరు. సినిమా వేరే లెవెల్, బ్లాక్ బస్టర్ కొడతా అన్న కంపల్సరీ. గ్రాఫిక్స్ అంతా బాగలేదు, నార్మల్గా ఉంది, చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా ఉందని చెప్తున్నారు అన్న. టాలీవుడ్ గ్రాఫిక్స్ కదన్న, బాలీవుడ్ గ్రాఫిక్స్ ఉంది. సినిమా చూసి మాట్లాడమనండి ఎవరైనా. బాలీవుడ్ గ్రాఫిక్స్ ఉంది. ట్రోలర్స్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు. పెద్ద పెద్ద హీరోలకి ట్రోల్స్ తప్పలేదు, చిన్న హీరోకి పెద్ద కామన్ కాదు. మా హీరో బాగా చేసిండు, చాలా బాగా చేసిండు, వేరే లెవెల్ చేసిండు. ఒకటి చెప్తున్నా కదా, ఆయన ఇంటెన్సిటీ యాక్టింగ్ వేరే ఉంది. మేమే ఆశ్చర్యపోయినాం ఆయన యాక్టింగ్ చూసి. ప్రతి సినిమాలో ఒకలాగా ఉంది, ఈ సినిమాలో ఒకలాగా ఉంది. వేరే లెవెల్ చేసిండు అన్న. బాలీవుడ్ డ్రెస్సింగ్ సినిమాలో అయితే బాలీవుడ్ కట్అవుట్ కనిపించింది అన్న సుధీర్ బాబు. సాంగ్స్ సినిమాలో ఏం లేవన్నా, ఒకటే సాంగ్ ఉంది. ఏది పళ్ళు లట్కే పాట అయితే అది వైరల్ అయింది ఆల్రెడీ. ఇంకా జటాధర శివ తాండవం సాంగ్ అయితే వేరే లెవెల్, వేరే లెవెల్ పీక్స్. లాస్ట్ చెప్తున్నా కదా, అరుణాచలం అంటే నాకు చాలా ఇష్టం అన్న, చాలాసార్లు పోయాను. అరుణాచలంకి సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది, అష్టాలింగాల కాన్సెప్ట్ వేరే లెవెల్. అది దానికి సంబంధించిన ఫైట్ కానీ అన్నీ వేరే లెవెల్. చెప్తున్నా కదన్నా కంపల్సరీ బ్లాక్ బస్టర్.